ప్రైజ్ ది లార్డ్. లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఆమేన్. ఎపిసోడ్ 637. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయపు ధ్యానాల ముగింపులో ఉన్నాం. మనం ముగింపులో ఉన్నామంటే ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 27 ధ్యానాలు మనం ముగించుకున్నాం. ఇది 28వ ధ్యానం, 28th మెడిటేషన్ ఆర్ 28th సర్మన్ ఫ్రమ్ జాన్ 21. తర్వాత ఇంకో 2 సందేశాల తర్వాత మనం యోహాను సువార్త ముగించుకున్నట్టు అవుతుంది. మరలా నేను అక్కడక్కడ మొదట్లో చెప్పినట్లుగా కొన్ని వర్సెస్ మనం మిస్ అయిపోయాం. ఆ స్కిప్ చేసినటువంటి వాటన్నిటిని మనం మళ్ళీ టచ్ చేసుకొని మరలా ఇంకోసారి రివిజన్ లాగా చేసుకొని ఇంకొక 300 చిల్లర సందేశాలతో మనం 1000 సందేశాలు ఇందులోంచి అయితే అనేకమైన సత్యాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. గత ఎపిసోడ్లో మనం ప్రేమించుచున్నావా అనేటువంటి ప్రశ్న, ప్రేమించుచున్నావా అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు సాధారణంగా బైబిల్ పండితులు, బోధకులు గ్రీక్లోని వేరువేరు ప్రేమకు సంబంధించిన పదాలు, లేకపోతే స్టోర్జ్ అనేటువంటి పదము, ఫిలియో అనేటువంటి పదము, అగాపే అనేటువంటి పదము, ఈరోస్ అనేటువంటి పదం, ఇటువంటి వాటిని ఉపయోగిస్తారు. కానీ గత ఎపిసోడ్లో నేను అరామిక్ భాషలోని హూబా అనేటువంటి పదము, అది మంటకు గుర్తుగా ఉందని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ప్రేమికుని యొక్క లక్షణాలు, ప్రేమించేవాడి యొక్క లక్షణాలు ఏంటి అంటే వాడు పెంచాలి, పంచాలి, ప్రాణార్పణ చేయాలి అని మనం మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో అదే వాక్య భాగం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత, వారు భోజనం అయిపోయిన తర్వాత, భోజనం తినేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, సైమన్ పీటర్ను చూశాడు. యోహాను కుమారుడైన సీమోను, ఎస్, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవెరుగుదువని ఆయనతో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. ఆఫ్టర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, జీసస్ సెడ్ టు పీటర్, సైమన్ సన్ ఆఫ్ జోనా, do you burn with love for me more than these? Peter answered, yes Lord, you know that I have great affection for you. Then take care of my lambs, Jesus said. Peter చెప్పిన ఆన్సర్ చూడండి. yes Lord, you know that I have great affection for you. నీ పట్ల నాకు గొప్ప ఆప్యాయత, అనురాగం ఉంది అనే సంగతి నీకు తెలుసు. అడిగింది ప్రేమ గురించి. ఈయన ఆప్యాయత, అనురాగం, అఫెక్షన్, బంధం అనే వాటి గురించి మాట్లాడాడు. సరే, యేసు ప్రభు చెప్పాడు, ఫైనల్గా చెప్పిన విషయం, ఓకే దెన్ లివ్ ఇట్, ఇట్స్ ఓకే, ఐ నో. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమిస్తున్నావు అని పని చేయకుండా ఉండొద్దు. ప్రేమిస్తున్నానని చెప్పావు కాబట్టి నా గొర్రెలు మేపు. టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకో. బాధ్యతారహితమైనటువంటి ప్రేమ ప్రేమ కాదు, బాధ్యతాయుతమైన ప్రేమే ప్రేమ. లవ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. అదేంటండి ఇది లవ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? దట్స్ ఎ ఫీలింగ్ కదా. ఫీలింగ్ అదే సమయంలో ఇన్సైడ్ ఫీలింగ్కి అవుట్ సైడ్ డీడ్స్ కనిపిస్తాయి. అనగా అంతర్గత భావాలకి, అంతర్గత అనుభూతులకి బాహ్యంగా కొన్ని క్రియలు, కొన్ని సూచనలు కనిపిస్తాయి. సరే, దేవునికి స్తోత్రం. మన టైటిల్ చూచుచున్న దేవుడు నీవే. చూచుచున్న దేవుడు, చూచే దేవుడు. ఈ టైటిల్ మనం ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. యెహోవా ఈరే అనే టైటిల్ మనం ఆదికాండం 22లో చూస్తున్నాం. చూచుచున్న దేవుడు, చూచిన దేవుడు అనేటువంటి టైటిల్
ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. హాగరు దేవుడికి ఆ పేరు పెట్టింది. నువ్వు దేవుడివే. తాను కొలిచినటువంటి తన పూర్వీకుల తన పూర్వ మతపు దేవుని గురించి కాదని చెప్పింది. అబ్రహాము సేవిస్తున్నటువంటి, శారా సేవిస్తున్నటువంటి అబ్రహాము యొక్క కుమారుడు లేకపోతే తర్వాతి తరం వారు సేవించబోయేటువంటి దేవుని గురించి, యెహోవా దేవుని గురించి ఆమె మాట్లాడుతుంది. చూచుచున్న దేవుడు నీవే. మన దేవుడు చూచేటువంటి దేవుడు. హాగరును చూచిన కన్నులు మనల్ని కూడా చూస్తున్నాయి. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నిన్ను నన్ను చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక తండ్రి తన బిడ్డల దగ్గరికి 2 కుమార్తెలు ఉంటే 2 కుమార్తెలు వివాహాలు చేసిన తర్వాత ఆ బిడ్డ దగ్గర కొన్ని రోజులు, ఈ బిడ్డ దగ్గర కొన్ని రోజులు ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళని చూడాలని ఆశపడతాడు. అంతేకాకుండా వాళ్ళకి బిడ్డలు పుడితే వాళ్ళ బిడ్డల్ని లేకపోతే వాళ్ళ బిడ్డల్ని చూడడానికి వెళ్ళి సంతోషపడతాడు. నా మనవడు నా మనవరాలను సంతోషపడతాడు. ఆత్మ సంబంధంగా తాను కన్నటువంటి ప్రజలను చూడాలని పౌలు తాపత్రయపడ్డాడు. ఫస్ట్ మిషనరీ జర్నీలో రక్షింపబడిన వాళ్ళని తిరిగి చూడాలని సెకండ్ మిషనరీ జర్నీలోకి వెళ్ళాడు. ఫాలో అప్ చేశాడు. ఆత్మీయ కుమారులను కుమార్తెలను చూసి సంతోషించాడు. ఆత్మీయ కుమార్తెల్ని భౌతికమైన కుమార్తెలను చూసి మనం సంతోషపడతాం. మన నెక్స్ట్ జనరేషన్ను చూసి సంతోషపడతాం. మన పెద్దవాళ్ళని చూసి సంతోషపడతాం. చూచుతున్న దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన చూసి సంతోషపడతాడు. ఇక్కడ రాయబడిన మాటలు, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, హీ సా సైమన్ పీటర్, ఆయన చూశాడు. ఇదేంటిది, ఇంత చిన్న ఇన్ఫర్మేషన్, ఇంత చిన్న విషయం, ఆయన చూశాడు అనేది కూడా బైబిల్లో రాయాలా? మిగతా 6 మందిని చూశాడని కాదు, పేతురును చూశాడు. యేసు ప్రభు యొక్క చూపులో ఒక అర్థం ఉంది. కొంతమంది చూపుల్లో అర్థాలు ఉంటాయి. అదొక ఎక్స్ప్రెసివ్ మూడ్గా ఉంటుంది. అయితే అదొక ఎక్స్ప్రెషన్ మనకు అర్థమవుతుంది. మా ఇంట్లో మేము పెంచుకునేటువంటి ఒక పెంపుడు కుక్క ఉంది, కుక్క పిల్ల ఉంది. దాన్ని చూసేటువంటి చూపుల్లో తేడాలు ఉన్నాయి. అది సంతోషంగా ఉన్నప్పుడు ఒక విధంగా, నాకు కోపం వచ్చి ఎక్కిన మంచాన్ని దిగమని చెప్పినప్పుడు, అది దీనంగా చూస్తున్నప్పుడు, నేను ఆహారం తింటున్నప్పుడు నా దగ్గరికి వచ్చి చూసే చూపు, ఎన్ని కొద్ది తేడాలు ఉన్నాయి. ఒక జంతువు, ఒక నోరు లేని ఒక మూగ జంతువు తన భావాల్ని వ్యక్తం చేయిస్తున్నప్పుడు, అలాగైతే మాటలు తెలిసిన మనం కూడా మన భావాల్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది, వ్యక్తం చేస్తుంటాం. యేసు పేతురును చూచాడు. యేసు పేతురును చూచిన సందర్భాలు మరి 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యేసు పేతురునే కాదు, అందరినీ చూడగలడు, నిన్ను నన్ను చూడగలడు. చూచుతున్న దేవుడు నీవే. పేతురు కూడా ఈ పాట పాడుకోగలడు, చెప్పుకోగలడు ఈ మాట. చూచుతున్న దేవుడు నీవే, నన్ను చూచావు. పునరుత్థానుడైన తర్వాత తిబెరయ సముద్ర తీరాన నువ్వు నన్ను చూచావు. అలనాడు ఇదే సరస్సు తీరాన, ఇదే సముద్ర తీరాన చూచాడే. సేవ చేయడానికి ముందు 3.5 సంవత్సరాల క్రితం అప్పుడు చూసిన వాడు ఇప్పుడు కూడా చూస్తున్నాడు. అప్పుడు చూపుకి ఇప్పుడు చూపుకి తేడా ఉంది. అప్పుడు పాపంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పాపం చేసినప్పుడు సేమ్ పేతురే, అదే ప్రభువు, అదే పేతురు. ఈయనేం పాపం చేశాడండి అంటారేమో. పిలుపును కాదనుకొని, పిలుపును వద్దనుకొని, పిలుపు సరైందా కాదా అనేటువంటి నిశ్చయత లేకుండా మరలా చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడే. విశ్వాసాన్ని బలపరుచుకొని మన ప్రభువు పునరుత్థానుడు కనుక ఇక ఊరుకోవడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. మనం ఏదో ఒకటి చేయాలి, ఆయన వెంట తిరగాలి అని అనుకోవాల్సిన శిష్యులు ఎవరు అనుకోలేదు అలాగా. ఆయన పునరుత్థానానికి ముందు, మరణానికి ముందు ఆయన వెనకాల తిరిగిన వాళ్ళు ఎవరు? ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన వెనకాల తిరుగుద్దామనే ఆలోచన వాళ్ళకి ఎవరికి రాలేదు. స్తోత్రం. కానీ అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో రాయబడింది, పేతురు యోహానుల ధైర్యము చూచి వీరు యేసుతో కూడా ఉండిన వారు. దే వర్ విత్ జీసస్. యేసుతో కూడా ఉన్నవారు. దేవుని స్తోత్రం. అనగా యేసు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు భూమి మీద సేవ చేస్తున్నప్పుడు తిరిగిన వాళ్ళని కాదు,
ముందు ఉన్నవాళ్ళు, ముందు తిరిగిన వాళ్ళు. లోకము అలా మనల్ని గుర్తుపెట్టుకుని మన ఉనికిని చెప్పాలంటే యేసు ప్రభు భక్తులండి, యేసు ప్రభు బిడ్డలండి, యేసు ప్రభు దాసులండి అని ఇలా వేరు వేరు పేరుతో చెప్పే అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. చూచుతున్న దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురుని ఏం చూశాడు? నెంబర్ 1 మనం చదువుకున్న మాటలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. 1వ అధ్యాయము 42వ వచనం. యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుని అర్థము. యేసు అతని వైపు చూచి, యేసు అతని వైపు చూచి అనగా పేతురు వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పి, నీవు కేఫావి అనబడతావు. నేను చదువుతాను. సో హీ బ్రాట్ హిమ్ టు జీసస్ అండ్ జీసస్ లుకింగ్ అట్ హిమ్ సెడ్, యు ఆర్ సైమన్ ద సన్ ఆఫ్ జాన్, యు విల్ బి కాల్డ్ Cephas, which when interpreted means Peter or a stone. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన పేతురును చూచాడు. ఫస్ట్ సారి చూడడం, మొదటిసారి చూసినప్పుడు ఆయన భవిష్యత్తును చూశాడు. హీ సా హిస్ ఫ్యూచర్. ఆయన గతాన్ని చూశాడని కాదు, ఆయన భవిష్యత్తును చూశాడు. నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పుడే ఆయన నీ భవిష్యత్తును చూడగలిగాడు. కొన్ని రోజులు సహవాసం చేసిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత అని కాదు, నిన్ను స్టార్టింగ్లోనే నీ భవిష్యత్తు చూశాడు. నీ వర్తమానంలోనే నీ భవిష్యత్తును చూశాడు. బాబు, ఇక మీదట నీ పేరు సీమోను కాదు, యు ఆర్ నాట్ సైమన్, యు ఆర్ సీఫస్ అనగా కేఫస్ అంటే దాని అర్థం గ్రీకు భాషలో రాయి అని అర్థం. ఎవరో చెప్పారు సీమోన్ లేకపోతే సిమియోన్ అనేటువంటి మాటకి వినేవాడు అనే అర్థం ఉన్నప్పటికీ రెల్లు అనేటువంటి అర్థం ఉందట. గాలికి ఊగిసలాడేటువంటి రెల్లు. యు ఆర్ నాట్ రీడ్. నువ్వు గాలికి అటు ఇటు కొట్టుకుపోయేటువంటి రెల్లు లాంటి ఊగేటువంటి నిరంతరం అదే పనిగా సముద్ర పాలలో అటు ఇటు కొట్టుకుంటున్నట్టుగా అలా గాలికి ఊగేటువంటి రెల్లువు కాదు నువ్వు. ఐ వాంట్ టు మేక్ యు ఏ స్టోన్. ఎంత పెద్ద గాలులు వచ్చినా కదలనటువంటి, నాటుకుపోయినటువంటి, స్థాపించబడిన, పాతిపెట్టబడిన రాయిలాగా నేను చూడాలనుకుంటున్నాను. రెల్లులాగా కాదు, రాయిలాగా ప్రభు మనల్ని చూడాలనుకుంటున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది రెల్లులాగా అస్థిరులుగా ఉన్నారు. దేవుడు స్థిరులను చూడాలనుకుంటున్నాడు. He don't want to see unstable people, but he want to see stable people. ఫిక్స్ అయినటువంటి పీపుల్ని. మాటి మాటికి ఆ గడియారంలో లోలకంలాగా అటు ఇటు తిరిగే వాళ్ళని కాదు ఆయన చూడాల్సింది. ఒక చోట నిలబడి ఫిక్స్ అయిపోయిన వాళ్ళని, అటువంటి వాళ్ళని చూడాలనుకుంటున్నాడు. 4 సందర్భాలు మీకు గుర్తు చేయబోతున్నాను. పేతురును ప్రభువు చూచిన దేవుడు. ఎప్పుడు చూశాడంటే ఆ కాలింగ్ టైంలో, అనగా కానాలో సూచక్రియ చేయడానికి ముందుగా ఆయన చూశాడు. అనగా ఈ సంగతులన్నీ బేతనియాలో జరిగాయి అని చెప్పబడింది. చూశారా? ఈ బేతనియా వేరు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్న బేతనియా వేరు. ఇప్పుడు దాన్ని చూశాడు అని చెప్తున్నప్పుడు ఆయన భవిష్యత్తును చూశాడు. పేరు మార్చడంలో ఉన్నటువంటి ఆంతర్యం అదే. అబ్రాము, సారాయి అనేది వాళ్ళ పేర్లు మార్చాడు. అబ్రహా హా అనేది చేర్చాడు, సారా హా అనేది చేర్చాడు. తన పేరును వాళ్ళ పేరుతో కలిపాడు. అదేంటది? తన పేరును వాళ్ళతో కలపడం ఏంటి? ఇలా కొన్ని పేర్లు ఆయన మారుస్తున్నాడు. యాకోబ్ అనేటువంటి పేరుని ఇస్రాయేల్, ఏల్ అనే పేరు. ఏల్ అంటే దేవుడు. ఇస్రాయి అనగా పోరాడేవాడు, పెనుగులాడేవాడు, అనగా దేవునితో పెనుగులాడేవాడు, పోరాడేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేర్లు మారుతున్నాయి. జీవితం మారినప్పుడు పేరు మారాలి, కానీ కొంతమంది పేర్లు మారిన జీవితం మారదు. అది విచారకరమైన విషయం. నీ జీవితం మారలేదా? నువ్వు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బాప్తిజం తీసుకున్నావా? నీ జీవితం మార్చుకోవాలని తీర్మానం తీసుకున్నావా? దేవునికి స్తోత్రం.
కానీ జీవితం మారకుండా ఎందుకు పేరు మారడం? ఆ పాత పేరుతోనే ఉంటే నష్టమే ఉంది. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, పేతురును చూచినటువంటి సందర్భం. పేతురును చూచాడంటే పేతురు యొక్క బాహ్య రూపాన్ని చూశాడని కాదు. సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళి చూసి 7 మంది కుమారులను చూసి మోసపోయినట్టుగా ప్రభు మోసపోలేదు. దేవుడు నరుని యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టడు. నువ్వు ఎంత హైట్గా ఉన్నావా, వెయిట్గా ఉన్నావా, వైట్గా ఉన్నావా, బ్లాక్గా ఉన్నావా, ఇవన్నీ చూసే దేవుడు కాదు. ఆంతర్యాన్ని చూసేటువంటి దేవుడు. ఒకటి, పేతురు యొక్క భవిష్యత్తును చూసినటువంటి దేవుడు. ఒకవేళ పేతురు హాగర్ అనుకుంటే, పేతురు హాగర్ కాదులేండి, పేతురు హాగర్ అనుకుంటే, ఇఫ్ పీటర్ వాస్ హాగర్, పీటర్ కూడా ఖచ్చితంగా హీ కుడ్ సే లైక్ దిస్, ద లార్డ్ హూ సీస్ మీ, నన్ను చూసేటువంటి వాడు, మనల్ని చూసేటువంటి దేవుడు. హాగరును చూసిన దేవుడు. హాగరును ఒకేసారి 16వ అధ్యాయంలో చూసినట్టుగా చూసిన తర్వాత చూడలేదని కదా దాని అర్థం. కానీ పేతురును 4 సందర్భాల్లో, యేసు చూసిన 4 సందర్భాల్లో మొట్టమొదటి సందర్భంలో అతని భవిష్యత్తును చూశాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించగలం. యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడగ అక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. దేవుని స్తోత్రం. యేసు అతన్ని చూశాడు, పేతురును చూశాడు. మొట్టమొదటి సందర్భంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు పేతురును చూశాడు. రెండో సందర్భంలో నేను ఇక్కడ చదువుతున్నాను, జీసస్ రిప్లై టు హిమ్, హీ హూ ఈజ్ వాష్డ్ only needs to wash his feet, but he is already completely clean, and you are clean, but not all of you. Jesus replied to him అనే ఉంది కానీ ఆయన వైపు చూసినట్టుగా లేదు ఫాదర్స్ లైఫ్ తర్జుమాలో. కానీ మన తెలుగు బైబిల్లో అతన్ని వైపు తిరిగి లేకపోతే అతన్ని చూచి, రెండో సందర్భం, అతన్ని చూచిన సందర్భం, అతన్ని చూచాడు అనగా దాని అర్థం ఏంటి? ఏదేదో మాట్లాడుతున్నాడు ఆవేశంతో, అసలు నువ్వేంది ప్రభువా, నా కాళ్ళు కడగడం ఇదంతా విచిత్రంగా ఉంది. ఎక్కడైనా శిష్యులు గురువులు కాళ్ళు కడుగుతారు కానీ గురువు ఏంది శిష్యులు కాళ్ళు కడగడం? అయినా అందరికన్నా తక్కువోడు కదా ఈ కాళ్ళు కడగాల్సిన పని, నువ్వు చేయడం ఏంటిది? నువ్వు అందరికన్నా తక్కువోడు ఎలా అవుతావు ఏంటి? వాట్ ఈస్ దిస్ కేవోస్? ఏంటి అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి అన్నట్టుగా పేతురు మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు చెప్తున్నట్టు మాట, ఇదిలాగా జరగాలి. ఒకవేళ నిన్ను నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదు. యు ఆర్ నో షేర్ ఇన్ మీ. కాబట్టి అది గుర్తుపెట్టుకో పేతురు అని చెప్పడాన్ని చూస్తున్నాం. రెండోది, భవిష్యత్తు ఎరగని పేతురు యొక్క స్థితిని చూసిన దేవుడు. నువ్వు కడగొద్దు అంటున్నాడే, కడగపోతే పాలు లేదు. ఆ పాలు గురించి నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఆ రోల్ గురించి, ఆ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం అర్థం చేసుకోలేకపోయాడే పేతురు. మనం కూడా ప్రభువుతో సదాకాలం ఉంటాం. ప్రభువుతో ఇప్పుడు లేము, ఒకరోజు ఉంటాం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పేతురు యొక్క భవిష్యత్తును చూశాడు. రెండోది, పేతురు యొక్క భవిష్యత్తు తెలియని స్థితిని, పేతురు యొక్క అయోమయ స్థితిని చూశాడు. పేతురు యొక్క భంగపడ్డ స్థితిని చూశాడు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. అందుకైన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించెను. But he turning around and seeing his disciples rebuked Peter and said, Get behind my back, Satan, for you do not understand the things of God, but are things like a man. అంటే తన శిష్యుల వైపు తిరిగాడు. వాళ్ళని చూశాడు.
12 మంది శిష్యులను చూశాడు, శిష్యుల వైపు తిరిగి చూశాడు. కానీ పేతురును గద్దించాడు. చూడండి విచిత్రమైన విషయం. చూచి అందరినీ కామన్గా గద్దించాడని కాదు, పేతురుని గద్దించాడు. కారణం ఏంటి అంటే ఆ పైన పేతురు ఆయన్ను గద్దింపసాగాడు. ప్రభా, నో, ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెన్ టు యూ. నీకు అది జరగడానికి వీల్లేదు. ఇదేంటిది? లేదు బాబు, ఇది గాడ్స్ ప్లాన్, ఇది నన్ను పంపిన వాని చిత్తం, అర్థం చేసుకో, ఊరుకో, ఈ విషయంలో నువ్వు సెంటిమెంటల్గా ఫీల్ కాకు అని చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోలేదు పేతురు. మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి పీటర్ యొక్క లేదా పేతురు యొక్క భవిష్యత్తును చూసినవాడు, భవిష్యత్తు ఎరగని స్థితిని చూసినవాడు. ఆయన తెలియదు వాట్స్ గోయింగ్ ఆన్, వాట్ వుడ్ హ్యాపన్ అనేది ఏం పేతురుకి తెలియదు. మూడో విషయము, ఆయన శిష్యుల వైపు తిరిగి పేతురును గద్దించాడు. హీ రిబ్యూక్డ్ పీటర్. ఎందుకు గద్దించాడు? కారణం ఏంటి? భౌతికమైన వాటి గురించే ఆలోచిస్తున్నాడు. హీ థింక్స్ ఆల్వేస్ ఫిజికల్. మనం ఇక్కడ 3 పర్ణశాలలు కట్టుదుము, ఫిజికల్ ఆలోచన, భౌతికమైన ఆలోచన. భౌతికమైన కట్టడం అనేది భౌతికమైన ఆలోచన. 3 పర్ణశాలలు కడతామంట. ఒకటి నీకు, ఒకటి ఏలియాకి, ఒకటి మోషేకి. పర్లేదు, ఓకే, క్యారీ ఆన్ అని ప్రభు అనలేదు. ఆకాశం నుంచి శబ్దం వచ్చింది, ఈయన మాట నువ్వు విను, నీ మాటలు ఆయనకి వినిపించొద్దు అన్నట్టుగా స్వర్గం చెప్పినప్పుడు ఆయన సైలెంట్ అయిపోయినాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము, భౌతికమైన వాటి గురించే ఆలోచిస్తున్నట్టు పీటర్ని చూశాడు ప్రభు. చాలామంది భౌతికమైన వాటి గురించే ఆలోచిస్తుంటారు. ఎంతసేపటికి తిండి గురించి, బట్టల గురించి, డబ్బు గురించి, ప్రయాణాల గురించి, వీటి గురించి ఆలోచిస్తుంటారు. ఆత్మ సంబంధంగా శరీరానుసారమైన మనుషులు లేకపోతే శరీరానుసారులు శరీరమైన సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఎలా ఉందమ్మా? దేని మీద మనసు పెట్టాం? దేని మీద మన మనసు లగ్నమైంది? మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం. సరే, ఇప్పుడు శిష్యులందరి వైపు చూశాడు, పక్కన పెట్టేసేయండి. పేతురు వైపు చూచాడు, పేతురును గద్దించాడు. పేతురుతో చెప్పిన మాట, సాతానా నా వెనక్కు పో. పేతురు కాదు సాతాను. పేతురు వేరు, సాతాను వేరు. పేతురు సాతానుగా మారలేదు, పేతురు సాతానుడిగా మారలేడు. పేతురే కాదు, ఎవరు సాతానులాగా సాతానుడే, పేతురే. మరి సాతానా నా వెనక్కు పొమ్మన్నాడేంటి? పేతురు మనసులో, మస్తిష్కంలో, మైండ్లో సాతాను యొక్క ఆలోచన వచ్చింది. అందుకని దాన్ని రిబ్యూక్ చేస్తున్నాడు, దాన్ని గద్దిస్తున్నాడు. అంతవరకే. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, ఆయన యొక్క భవిష్యత్తును చూశాడు. రెండోది, భవిష్యత్తు ఎరగని స్థితిని చూశాడు. మూడోది, భౌతికమైన వాటిని గురించి ఆలోచించేటువంటి ఆ చిన్న పిల్లల మనస్తత్వం. ఆట వస్తువు కావాలి, చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి అని అడుగుతున్నటువంటి చిన్న పిల్లల మనస్తత్వం. ప్రభువా, నువ్వు సిలువ వేయబడకూడదు, నువ్వు మనుషుల చేతికి అప్పగించబడకూడదు అనగా తండ్రి చిత్తాన్ని అర్థం చేసుకోలేక, యేసును పంపిన వాని చిత్తం అర్థం చేసుకోలేక ఒక అడ్డుగా, ఆటంకంగా నిలబడుతున్నాడు. దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం వేయద్దు. వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు. లెట్ దెమ్ డూ ద వర్క్, డోంట్ డిస్టర్బ్ దెమ్. భౌతికమైన వాటి గురించి ఆలోచించడానికి మనం పిలవబడలేదు. ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించాలి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రములో, ఏవి న్యాయములో, వీటి మీద మనసు పెట్టుకోండి. ఎందుకు అవసరం వాటి మీద మీ మనసు? మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి, కింద ఉన్న వాటిని వెతకదు. పైన ఏముంది, కిందే ఉంది. పైన క్రీస్తు ఉన్నాడు, కింద శరీర సంబంధమైన శోధనలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పేతురు యొక్క భవిష్యత్తును చూశాడు. రెండోది, భవిష్యత్తు ఎరగని స్థితిని, పేతురులోని భవిష్యత్తు ఎరగని స్థితిని చూశాడు. మూడోది, భౌతికమైన వాటి గురించి ఆలోచించేటువంటి ఒక కార్నల్ మైండ్, ప్రకృతి సంబంధమైన మనిషినే చూశాడు. అతని మనసు ప్రకృతి సంబంధమైన మనసు.
దేవుని స్తోత్రం. 4వ విషయం ఇదే మనం చదువుకున్న మూలవాక్యం 15 వచనం. అక్కడ రాయబడిన మాట. స్తోత్రం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లల మేపమని అతనితో చెప్పాను. గొర్రె పిల్లలను మేపమంటే ఈ 6 మందిని వేసుకొని వచ్చినట్టు అప్పుడప్పుడు నేను తిరిగి ఆరోహణం వెళ్ళిపోయేంత వరకు, తండ్రి దగ్గరికి వెళ్ళేంత వరకు వాళ్ళని తీసుకుని చేపలు పట్టడానికి, ఫిషింగ్కి అక్కడిక్కడికి వెళ్ళమని కాదు దాని అర్థం. దేవుని స్తోత్రం. లవ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఈజ్ ఎ డివైన్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో కోర్టు వాళ్ళు ఇచ్చిన బాధ్యత కాదు ప్రేమ. ప్రేమ అంటే మతం ఇచ్చిన బాధ్యత కాదు, అది మనసు, హృదయం ఇచ్చిన బాధ్యత. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట, బోధను అంగీకరించకపోవడాన్ని చూశాడు. He saw that Peter could not receive his teaching or doctrine or as exhortation. పేతురు బోధన అంగీకరించలేదు, ప్రేమించమని చెప్పాడు. మీరు ఒకరినొకడు ప్రేమించిన ఎడల మీరు నా శిష్యులు అవుతారండి. ఇది లోకానికి తెలుస్తుంది. ఓహో, పేతురు, యోహాను, యాకోబు, లేకపోతే ఫిలిప్పు, లేకపోతే పలానుడు, ఓ యేసు ప్రభు శిష్యులు కదా అనేది ఎలా అర్థమవుతుంది అంటే ప్రేమించడం ద్వారా. కాబట్టి ఆ ప్రేమను ప్రాక్టికల్ చేయలేకపోయాడు. వీళ్ళందరూ వదిలిపెట్టాను, నేను నిన్ను వదిలిపెట్టాను చెప్పాడే. ప్రేమ అనేది ప్రగల్భాలు కాదు. ప్రేమ అనేది పని. ఈ రోజుల్లో ప్రేమ అంతే ప్రగల్భాలు. నీకోసం ఏదైనా చేస్తానని చెప్పడమే కదా ప్రేమ. కాదు. ప్రేమ అనేది ప్రభు యొక్క ప్రామిస్, ప్రభు యొక్క వాగ్దానం. ప్రభు చేసిన పని కూడా అందులో కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కలుపుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పేతురును 4 సార్లు చూశాడు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూశాడు, యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూశాడు, మార్కు సువార్త 8వ అధ్యాయంలో చూశాడు. ఇలాగా ప్రభు పేతురును చూసిన సందర్భాలు, అనగా పేతురు యొక్క భవిష్యత్తు ఎరగని స్థితిని, భౌతికమైన వాటినే ప్రేమించేటువంటి స్థితిని, బోధన అంగీకరించలేని స్థితిని. పరిశుద్ధమైన ప్రభువా, మా జీవితాల్లో కూడా మమ్మల్ని చూస్తున్నావు, వేరు కోణాల్లో చూస్తున్నావు. ఎక్కడ లోపంగా ఉందో మమ్మల్ని చూస్తున్నావు, ఎక్కడ షార్టేజ్ ఉందో, ఎక్కడ సమస్య ఉందో ఇవన్నీ చూస్తున్నావు. కనుక మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము అనేకమైన బలహీనతలతో, సిగ్గుతో, అవమానంతో మేము ముందు నిలబడుతున్నాం. కనుక మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభు. దేవా, మీరు మాకు వినిపించిన సత్యముల కొరకే మీకు వందనం చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.